గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాస్లో వివిధ రకాల ప్రత్యుత్పత్తి వ్యవస్థలను గురించి తెలుసుకోవడం జరిగింది. అంటే వివిధ రకాలు అని అంటే కప్పలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ, బొద్దింకలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అదేవిధంగా ఈగలో ప్రత్యుత్పత్తి వ్యవస్థ మొదలైనటువంటి వాటిని గురించి మనం చర్చించడం జరిగింది. ఒక్కొక్క అంశం గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఎర్త్వామ్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అదేవిధంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేటువంటి అంశాలను మనం పూర్తి స్థాయిలో నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటి అనంటే జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అయితే మానవునికి ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు విజిడమ్ ఆర్గాన్స్ లేదా సెన్సారీ ఆర్గాన్స్ అని పిలుస్తాం. సెన్సారీ ఆర్గాన్స్ సెన్సారీ ఆర్గాన్స్ మరి ఏ విధంగా పనిచేస్తాయి, ఏ సెన్సారీ ఆర్గాన్స్ ఉన్నాయి, అవి ఏ విధంగా పనిచేస్తాయి అనేటువంటి అంశాన్ని మనం ఇప్పుడు నేర్చుకోవాలి. ఎన్ని సెన్సారీ ఆర్గాన్స్ అనేటివి మన మానవుని లోపల అభివృద్ధి చెంది ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే ఈ బాహ్య ప్రపంచంలో జరిగే అటువంటి మార్పులు, సెన్సార్ ఆర్గాన్స్ యొక్క పని ఏంటి అనంటే బాహ్య ప్రపంచంలో జరిగే అటువంటి మార్పులను గుర్తించి ఏం చేస్తాయి అనంటే వాటికి అనుగుణంగా ప్రతిస్పందించే అటువంటి వాటిని మనం సెన్సారీ ఆర్గాన్స్ అని పిలుస్తాం అన్నమాట. బాహ్య ప్రపంచంలో జరిగే అటువంటి మార్పులను బాహ్య ప్రపంచంలో జరిగే అటువంటి మార్పులను గుర్తించి ఏం చేస్తాయా అంటే ఇవి వాటికి అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి. ఈ బాహ్య ప్రపంచంలో జరిగేటువంటి మార్పులను గుర్తించి వాటికి అనుగుణంగా ప్రతిస్పందించే అటువంటి ఆర్గాన్స్నే మనం ఏమంటామనంటే విజిడమ్ ఆర్గాన్స్ లేదా సెన్సారీ ఆర్గాన్స్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, రైట్. సెన్సారీ ఆర్గాన్స్ అంటే బాహ్య ప్రపంచంలో జరిగే అటువంటి మార్పులను గుర్తించి వాటికి ప్రతిస్పందించే అటువంటి వాటిని సెన్సారీ ఆర్గాన్స్ అని మనం పిలుస్తాం సార్. అయితే ఈ జ్ఞానేంద్రియాలు అని కూడా అంటాం, వీటినే మనం జ్ఞానేంద్రియాలు అని పిలుస్తాం. ఈ మార్పులను గుర్తించేటువంటి కణాలు గ్రాహక కణాలు అని పిలుస్తాం సార్. ఈ మార్పులను గుర్తించేటువంటి కణాలు ఏంటయ్యా అంటే గ్రాహక కణాలు. ఈ గ్రాహక కణాలు ఏం చేస్తాయనంటే బాహ్య ప్రపంచంలో జరిగేటువంటి మార్పులను గుర్తించడంలో ఉపయోగపడతాయి సార్. తర్వాత ఈ గ్రాహక కణాలకు సహాయ కణాలు ఉంటాయి. ఈ సహాయ కణాలు ఏంటి సార్ అనంటే సహాయ కణాలు అనే పిలుస్తాం సార్. వీటిని మనం సహాయ కణాలు అని పిలుస్తాం. సహాయపడేటువంటి ఓకే, రైట్. గ్రాహక కణాలకు సహాయపడేటువంటి కణాలను మనం సహాయ కణాలని పిలుస్తాం. అనేక గ్రాహక కణాలు కలిసి ఏర్పడేటువంటి సంక్లిష్ట నిర్మాణం, ఈ అనేక కణాలు కలిసి ఏర్పడేటువంటి సంక్లిష్టమైనటువంటి నిర్మాణాన్ని మనం ఏమంటామయ్యా అంటే జ్ఞానాంగం అని పిలుస్తాం సార్. వీటిని ఏమంటాం? విజ్డమ్ ఆర్గాన్, జ్ఞానాంగం అని పిలవడం జరుగుతుంది సార్. జ్ఞానాంగం అని పిలుస్తాం. ఓకే, దీనినే మనం సెన్సారీ ఆర్గాన్ లేదా జ్ఞానేంద్రియం అని కూడా పిలుస్తాం సార్. జ్ఞానాంగం లేదా జ్ఞానేంద్రియం అని పిలవడం జరుగుతుంది సార్. సెన్సారీ ఆర్గాన్ అని కూడా పిలవడం జరుగుతుంది. బాహ్య ప్రపంచంలో అభిష్టమైనటువంటి పరిమాణంలో కలిగేటువంటి మార్పులను అనుక్రియను అంటే ప్రతిస్పందించేటువంటి కణాలను మనం ప్రతిస్పందించేటువంటి విధానాన్ని క్షోభ్యత అని పిలుస్తాం సార్. ఓకే, క్షోభ్యత అంటే బాహ్య ప్రపంచంలో జరిగే ఏదైతే ఉన్నదో అభిష్టమైనటువంటి పరిమాణంలో జరిగేటువంటి మార్పులకు అనుక్రియను చూపేటువంటి వాటిని మనం క్షోభ్యత అని కూడా పిలుస్తాం సార్. ఒక జీవి ఏదైతే ఉందో తన బాహ్య ప్రపంచానికి
ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఆ జీవిలో ఏదైతే ఉన్నదో దానినే మనం క్షోభ్యత అని పిలవడం జరుగుతుంది సార్. ఈ క్షోభ్యత వలనే జీవి అనేది బాహ్య ప్రపంచంలో జరిగేటువంటి మార్పులకు ఏం చేస్తుంది, లోనయ్యి ఉంటుంది సార్. మరి మొదటిసారిగా జ్ఞానేంద్రియాలను గురించి తెలిపినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనంటే ప్లాటో అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేసిండు అనంటే ఈ జ్ఞానేంద్రియాల గురించి తెలియజేయడం జరిగింది. రెండవ శాస్త్రవేత్త అరిస్టాటిల్ సార్. అరిస్టాటిల్ అనేటువంటి శాస్త్రవేత్త కూడా ఏం చేసిండు, జ్ఞానేంద్రియాల గురించి వివరించడం జరిగింది. మరి వీరు ఎప్పుడు వివరించారు సార్ అనంటే క్రీస్తుకు పూర్వమే 2300 సంవత్సరంలో 2300 సంవత్సరంలో వీటిని గుర్తించడం జరిగింది. వీటిని జ్ఞానేంద్రియాలను గురించి వివరించినటువంటి శాస్త్రవేత్తలు ప్లాటో అండ్ అరిస్టాటిల్ అనేటువంటి శాస్త్రవేత్తలు మరి ఏ సంవత్సరంలో గుర్తించారు వీటిని అనంటే క్రీస్తు పూర్వం 2023 సంవత్సరంలోనే మన మానవునికి గాని ఇతర జంతువులకు గాని జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలు బాహ్య ప్రపంచంతోనే అనుసంధానమై ఏం చేస్తున్నాయి అంటే ఆ బాహ్య ప్రపంచంలో జరిగేటువంటి మార్పులకు ప్రతిస్పందిస్తున్నాయని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది సార్. తర్వాత ఏం చేసిందంటే స్పర్శ జ్ఞానంలో జ్ఞాననాడుల పాత్రను మొదటిసారిగా వివరించిన శాస్త్రవేత్త. స్పర్శ జ్ఞానంలో జ్ఞానేంద్రియాల యొక్క పాత్రను వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే ఆల్బర్టస్ మ్యాగ్నస్ అనేటువంటి శాస్త్రవేత్త సార్. జ్ఞానేంద్రియాలు ఏ విధంగా తన యొక్క పాత్రను పోషిస్తున్నాయి అని తెలిపినటువంటి శాస్త్రవేత్త ఆల్బర్టస్ సార్. ఆల్బర్టస్ మ్యాగ్నస్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ జ్ఞానేంద్రియాల యొక్క ప్రముఖమైనటువంటి పాత్రను వివరించడం జరిగింది సార్. మరి ఈయన ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త అంటే ఇటలీ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త సార్. మరి ఈ అరిస్టాటిల్ ఏ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త అంటే గ్రీకు దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త సార్. ఓకే రైట్. తర్వాత జ్ఞానేంద్రియాలలో ఏం చేసిండు అనంటే ఒక శాస్త్రవేత్త మరి ఏ జ్ఞానేంద్రియాలు ఉన్నాయంటే కళ్ళు ఒక జ్ఞానేంద్రియం, చెవులు ఒక జ్ఞానేంద్రియం, ముక్కు ఒక జ్ఞానేంద్రియం, తర్వాత చర్మం ఒక జ్ఞానేంద్రియం, నాలుక ఒక జ్ఞానేంద్రియం అని 5 రకాల జ్ఞానేంద్రియాలను గుర్తిస్తే అందులో ముఖ్యమైనటువంటిది జ్ఞానేంద్రియమైనటువంటిది ఏది అనంటే కన్ను. ఐ అనేది అతి ముఖ్యమైనటువంటి జ్ఞానేంద్రియం సార్. దీని గురించి కన్ను యొక్క పాత్రను వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే జోహాన్సన్ కెప్లర్ అనేటువంటి శాస్త్రవేత్త కన్ను జ్ఞానేంద్రియంగా ఏ విధమైనటువంటి ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేటువంటి అంశాన్ని వివరించడం జరిగింది సార్. ఓకే రైట్. తర్వాత 17వ శతాబ్దంలో ఏం చేసిండ్రు అనంటే 17th సెంచరీలో 17వ శతాబ్దం లోపల ఇక ఒక అభివృద్ధి జరగడం అనేది జరుగుతుంది. ఏదో ఒకటి గుర్తించాలి కాబట్టి జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి శరీర ధర్మశాస్త్రం బాగా అధ్యయనం చేసింది సార్. ఓకే, శరీర ధర్మశాస్త్రం అనేది ఈ జ్ఞానేంద్రియాల గురించి బాగా ఎక్కువగా అధ్యయనం చేసి ఏం చేసింది అనంటే 5 రకాల జ్ఞానేంద్రియాలను గుర్తించడం జరిగింది. కన్ను, ముక్కు, చర్మం, నాలుక అనేటువంటి అంశాలను మనం, చెవులు అనేటువంటి అంశాలను జ్ఞానేంద్రియాలుగా లేదా సెన్సారీ ఆర్గాన్స్ గా లేదా విజ్డమ్ ఆర్గాన్స్ గా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది సార్. మరి ఇందులో ముఖ్యమైనటువంటిది ఏది అనంటే కన్ను గురించి తెలియజేసుకోవాలి. కన్ను గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సార్. ఈ సెన్సారీ ఆర్గాన్స్ లోపల కన్ను యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాన్ని మనం తెలియజేయాలి. మరి కన్ను అనంటే ఏంటి, మరి ఈ కన్ను యొక్క పాత్ర అనేది ఏంటి, ఏం చేస్తుంది, మరి జ్ఞానేంద్రియంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. మరి స్టడీ ఆఫ్ ఐస్ సార్. ఈ స్టడీ ఆఫ్ ఐస్ అంటే ఏంటి సార్ అనంటే ఆప్థల్మాలజీ సార్. ఆప్థమాలజీ అనేటువంటి ఆప్థమాలజీ సార్. ఈ కన్నుల గురించి అధ్యయనం చేసేటువంటిది శాస్త్రం ఏదైనా ఉన్నదా అంటే
ఆప్థమాలజీ అనేటువంటి శాస్త్రంలో మనం ఏం చేస్తామనంటే ఎక్కువగా కన్ను గురించి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే. రైట్. కన్నుకి ఏదైనా ఇబ్బంది అయితే ఎవరి దగ్గరికి వెళ్తామంటే ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం సార్. తర్వాత జ్ఞానేంద్రియాల లోపల అతి ముఖ్యమైనటువంటిది ఉన్నత స్థాయి ఆర్గాన్ ఏది అనంటే కన్నే సార్. తర్వాత మరి ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే కన్ను పుర్రెలోని నేత్రగర్తిలో ఇమిడి ఉంటుంది సార్. కనుగుడ్లు కన్ను అనేది పుర్రెలోని నేత్రగర్తి లోపల నేత్ర గర్తి లోపల నేత్ర గర్తి అనేటువంటి దాని లోపల ఏం చేస్తుంది సార్ అని అంటే ఈ కన్ను అనేది ఉంటుంది సార్. దీనినే మనం ఏమంటాం నేత్ర గర్తి అని అంటాం సార్. ఈ నేత్ర గర్తి ఎక్కడ ఉన్నది సార్ అని అంటే ఇది పుర్రె లోపల ఉన్నది సార్. ఓకే. పుర్రె లోపల ఉన్నటువంటి దాన్ని నేత్ర గర్తి లోపల ఇమిడి ఉంటుంది. మరి మనకు కనిపించేటువంటి భాగం 1/6 వంతు మాత్రమే 6 వంతు మాత్రమే మనకు బాహ్యంగా ఇది కనిపించడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే. రైట్. ఎక్కడ పుర్రెలోని నేత్రగర్తిలో ఇమిడి ఉంటుంది సార్. పుర్రెలోని నేత్రగర్తిలో ఇమిడి ఉండేటువంటిది ఏంది అనంటే కన్ను సార్. కాబట్టి ఇది 1/6 వంతు మాత్రమే మనకు బయటకు కనిపిస్తుంది సార్. ఓకే. రైట్. మానవుడు వంటి క్షీరదాల లోపల 2 కళ్ళతో ఒకే వస్తువును చూడడాన్ని మనం ఏం చేస్తాం సార్ అనంటే 2 కళ్ళతోని ఒకే వస్తువును మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇటువంటి దానిని మనం ఈ చూపుని ఏమంటాం సార్ అనంటే బైనాక్యులర్ విజన్ అని కూడా పిలుస్తాం సార్. 2 కళ్ళతో రెండు కళ్ళతో ఒకే వస్తువును చూడడాన్ని బైనాక్యులర్ విజన్ అని కూడా పిలవడం జరుగుతుంటుంది సార్. బైనాక్యులర్ విజన్ అంటే 2 కళ్ళతో ఒకే వస్తువును చూసినట్లయితే బైనాక్యులర్ దృష్టి అని మనం పిలుస్తాం సార్. బైనాక్యులర్ విజన్ అని అంటాం. పక్షులు ఏం చేస్తాయనంటే ఎగిరేటప్పుడు భూమి పైన ఉన్నటువంటి అతి చిన్న నిర్మాణాలను చూస్తూ ఉంటాయి సార్. మరి వీటిని స్పష్టంగా చూడడానికి కారణం ఏంటి అంటే వాటి లోపల టెలిస్కోపిక్ దృష్టి అనేది ఉంటది సార్. పక్షులు పైన ఎగురుతా ఉంటాయి. పక్షులు ఏ దృష్టితో చూస్తాయి మరి భూమి మీద ఉన్నటువంటి అతి చిన్ననైనటువంటి వాటిని ఏ విధంగా గమనిస్తాయి సార్ అని అంటే వీటిని మనం ఏమంటాం ఈ దృష్టిని అంటే టెలిస్కోపిక్ దృష్టి సార్. టెలిస్కోపిక్ దృష్టి అనేటువంటి దానిని టెలిస్కోపిక్ దృష్టి సార్. టెలిస్కోపిక్ దృష్టి చేత ఈ పక్షులు ఏం చేస్తాయి సార్ అని అంటే భూమి పైన ఉన్నటువంటి అతి చిన్న వాటిని గమనిస్తూ ఉంటాయి సార్. పక్షుల్లో ఉన్నటువంటి దృష్టిని మనం టెలిస్కోపిక్ దృష్టి అంటాం. 2 వస్తువులను ఒకేదాన్ని చూడడాన్ని 2 కళ్ళతో ఒకే వస్తువును చూడడాన్ని బైనాక్యులర్ విజన్ అని అంటాం. పక్షులు టెలిస్కోపిక్ దృష్టితో భూమిపైన ఉన్నటువంటి వాటిని గమనిస్తూ ఉంటాయి సార్. తర్వాత ఊసరవెల్లి అనేది ఏం చేస్తుంది సార్ అని అంటే ఊసరవెల్లి సార్. ఈ ఊసరవెల్లి ఏం చేస్తుంది ఈ ఊసరవెల్లి అనేటువంటి జంతువు ఏం చేస్తుంది సార్ అని అంటే కెమిలియన్ అని పిలుస్తాం సార్ దీన్ని. ఈ కెమిలియన్ ఒక కంటి ముందుకు చూస్తే రెండో కన్ను ఏం చేస్తుంది అనంటే వెనక వైపు చూస్తూ ఉంటుంది సార్. ఊసరవెల్లి లోపల 2 కళ్ళు ఒకటి ముందు వైపు ఒకటి వెనక వైపు చూసే లక్షణాన్ని కలిగి ఉంటుంది సార్. రైట్. కంటికి పుస్తకానికి ఉండాల్సినటువంటి దూరం సార్. మనం చదివేటప్పుడు ఏం చేస్తామంటే బుక్కులను చదివేటప్పుడు పుస్తకాన్ని చదివేటప్పుడు మరి ఎంత ఉండాలి సార్ పుస్తకం మరియు కంటికి మధ్య దూరం ఎంత ఉండాలి సార్ అని అంటే 30 సెంటీమీటర్లు ఉండాలి సార్. 30 సెంటీమీటర్లు లేదా 12 అంగుళాలు ఉండాలి సార్. ఎంత ఉండాలి 12 అంగుళాలు ఉండాలి సార్. ఎంత ఉండాలి పుస్తకానికి కంటికి మధ్య దూరం చదువుతున్నటువంటి క్రమంలో మనం ఏం చేస్తామనంటే 30 సెంటీమీటర్ల దూరమైన ఉంచాలి లేదా 12 అంగుళాల దూరమైన ఉంచాలి. అప్పుడు మాత్రమే మనం చదవడానికి వీలు ఉంటుంది సార్. కంటికి మరి టీవీ చూస్తాం సార్. రోజు మనం చూడాలి కొంచెం కాలక్షేపం చేయాలి కాబట్టి టీవీకి కంటికి మధ్య ఉండాల్సినటువంటి దూరం ఎంత దూరంలో కూర్చొని టీవీని చూడాలి సార్ అని అంటే 2.5 మీటర్లు సార్. 2.5 మీటర్ల దూరం ఉండి టీవీని గమనించాలి సార్. మనం చూస్తూ ఉండాలి. ఓకే. వీక్షించాలి. కంటిలో దువ్వెన వంటి నిర్మాణం ఉంటుంది సార్. కంటి లోపల దువ్వెన వంటి నిర్మాణం కలిగినటువంటి జీవులు మరి ఏది సార్ అని అంటే ఆ దువ్వెన వంటి నిర్మాణాన్ని మనం ఏమంటాం సార్ అని అంటే పెక్టిన్ అని అంటాం సార్. పెక్టిన్ అనేటువంటి దువ్వెన వంటి నిర్మాణం. దువ్వెన తెలుసు కదా సార్.
ఈ విధంగా దువ్వెన ఉంటుంది సార్. ఈ దువ్వెన వంటి నిర్మాణాన్ని కలిగినటువంటి జంతువులు ఏవి అనంటే, జీవులు ఏవి అనంటే పక్షులు సార్. దీనినే మనం ఈ దువ్వెన వంటి నిర్మాణాన్ని ఏమంటాం సార్ అనంటే పెక్టిన్ అని పిలుస్తా ఉంటాం సార్. పక్షుల యొక్క కంటి లోపల పెక్టిన్ అనే నిర్మాణం ఉంటుంది సార్. పక్షులు భూమి పైనుంచి అంటే భూమి పైన సంచరించే అటువంటి చిన్న జీవులను గమనించే అటువంటి దృష్టిని టెలిస్కోపిక్ దృష్టి అని అంటాం సార్. ఓకే రైట్. తర్వాత ఏంటి అంటే పిల్లులు సార్. పిల్లులు అదే విధంగా ఆవుల కంటి లోపల మెరిసే లక్షణం కలిగి ఉంటుంది సార్. రాత్రిపూట చూడండి పిల్లులను ఒకవేళ మీరు గంభీరమైనటువంటి చీకటిలో చూసినట్టయితే ఏమవుతుంది అనంటే వాటి యొక్క కళ్ళు మెరిసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. మరి దీనికి కారణం ఏంటి? పశువుల యొక్క కళ్ళు మెరిసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. మరి దీనికి కారణం ఏంటి సార్ అనంటే దీని లోపల జింక్ అనేటువంటి వాటి యొక్క కళ్ళ లోపల జింక్ అనేటువంటి మూలకం ఉంటది సార్. జింక్ ఉండడం వలన ఏమవుతుంది అంటే జింక్ ఉండడం వల్ల పిల్లులు మరియు పశువుల యొక్క కళ్ళు రాత్రిపూట లేదా చీకటి సమయంలో మెరుస్తూ ఉంటాయి సార్. ఓకే రైట్. తర్వాత అతి నీల లోహిత కిరణాలను చూసేటువంటి లక్షణాన్ని కలిగినటువంటి జీవులు ఏవి సార్ అనంటే తేనెటీగలు సార్. తేనెటీగలు అదే విధంగా అదే విధంగా ఇంకా ఏంటి అంటే కందిరీగలు సార్. ఇవి ఏం చేస్తాయి అనంటే అతి నీలలోహిత కిరణాలను కందిరీగలు కూడా ఏం చేస్తాయి? తేనెటీగలు కూడా ఏం చేస్తాయి అంటే అల్ట్రా వైలెట్ రేస్ ని చూస్తాయి. అతి నీలలోహిత కిరణాలను ఇవి చూసేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాయి సార్. ఓకే రైట్. మొట్టమొదటిసారిగా కళ్ళ గురించి తెలియజేసినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు? ప్లాటో, అరిస్టాటిల్. తర్వాత స్పర్శ జ్ఞానంలో నాడుల పాత్రను వివరించినటువంటి శాస్త్రవేత్త ఆల్బర్టస్ మ్యాగ్నస్ సార్. అదే విధంగా కన్ను యొక్క పాత్రను పూర్తి స్థాయిలో వివరించినటువంటి శాస్త్రవేత్త జోహన్నస్ కెప్లర్ సార్. ఓకే రైట్. శరీర ధర్మశాస్త్రంలో ఎక్కువగా అధ్యయనం చేసింది ఏ శతాబ్దంలో అంటే 17వ శతాబ్దం. మరి ఈ శరీర ధర్మశాస్త్రం ఏం తెలియజేసింది అని అంటే 5 రకాలుగా ఉన్నటువంటి మనకు జ్ఞానేంద్రియాల గురించి ఎక్కువగా స్టడీ చేసింది సార్. తర్వాత కన్ను యొక్క అధ్యయనాన్ని ఆప్థల్మాలజీ అని అంటాం. 2 కళ్ళతో ఒకే వస్తువును చూడడాన్ని బైనాక్యులర్ దృష్టి అని అంటాం. అంతేకాదు తర్వాత పుస్తకానికి కంటికి మధ్య ఉండాల్సినటువంటి దూరం 30 సెంటీమీటర్లు లేదా 12 అంగుళాలు సార్. పెక్టిన్ అనేటువంటి నిర్మాణాన్ని కంటిలో కలిగినటువంటి జీవులు ఏవి అనంటే పక్షులు సార్. ఓకే పక్షులు ఏ దృష్టితోని భూమిపైన సంచరించే అటువంటి చిన్న చిన్న జీవులను ఏ విధంగా చూస్తాయి అంటే టెలిస్కోపిక్ దృష్టి చేత చూస్తాయి సార్. తర్వాత అల్ట్రా వైలెట్ కిరణాలను లేదా అతినీల లోహిత కిరణాలను గమనించగలిగినటువంటి జీవులు ఏవి అనంటే పక్షులు సార్. తేనెటీగలు, కందిరీగలు సార్. తర్వాత పెక్టిన్ అనే నిర్మాణం కలిగినటువంటి జీవులు పక్షులు సార్. తర్వాత ఇంకా ఏంటి మరి పిల్లులు అదే విధంగా పశువుల యొక్క కళ్ళు చీకటి సమయంలో మెరవడానికి కారణమైనటువంటి మూలకం ఎలిమెంట్ ఏది అని అంటే జింక్ అనేటువంటి ఎలిమెంట్ సార్. తర్వాత ఈ కంటి యొక్క బాధ్యత, కంటి లోపల ఏమేమి ఉంటాయి, కంటిని రక్షించడానికి అవసరమైనటువంటివి ఏవేవి ఉంటాయి అనేటువంటి అంశాలను కూడా మనం నేర్చుకోవాలి సార్. కంటి లోపల కన్నీరు అనేది ఉత్పత్తి అవుతా ఉంటది. ఓకే దీనికి కారణమైనటువంటివి ఏవి సార్ అని అంటే అశ్రు గ్రంథులు సార్. వీటిని మనం లాక్రిమల్ గ్లాండ్స్ అని కూడా పిలుస్తాం. కంటి లోపల నీరు కారడానికి మరి దానికి కారణమైనటువంటివి ఏవి గ్రంథులు అనంటే లాక్రిమల్ గ్లాండ్స్ సార్. లాక్రిమల్ గ్లాండ్స్ వలనే ఏమవుతుంది అనంటే కన్నీరు ఉత్పత్తి అవుతూ ఉంటుంది సార్. ఓకే వీటిని మనం అశ్రు గ్రంథులు అని కూడా పిలుస్తాం. కన్నీటిని ఉత్పత్తి చేసి కళ్ళను ఏం చేస్తాయి అనంటే తడిగా ఉంచడంలో ఉపయోగపడేటువంటివి ఏవి అనంటే లాక్రిమల్ గ్లాండ్స్ సార్. తర్వాత అధిక గాఢతను కలిగిన సూక్ష్మ జీవులను సంహరిస్తాయి సార్. ఓకే ఈ లాక్రిమల్ గ్లాండ్స్ ఏం చేస్తాయి? అధికంగా కాన్సన్ట్రేట్ గా ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో వాటిని సూక్ష్మ జీవులను సంహరించడంలో కూడా ఏం చేస్తాయి అనంటే
ఇవి ఎక్కువగా అశ్రు గ్రంథులు లేదా లాక్రిమల్ గ్రంథులు అనేటివి ఉపయోగపడతాయి సార్. తర్వాత దుమ్ము ధూళి నుంచి దుమ్ము మరియు ధూళి నుంచి దుమ్ము మరియు ధూళి నుంచి కళ్ళను ఏం చేస్తాయి అనంటే ఈ లాక్రిమల్ గ్లాండ్స్ అనేటివి రక్షిస్తూ ఉంటాయి సార్. ఓకే, రైట్. మరి కంటి లోపల ఉన్నటువంటి పదార్థాలు ఏవేవి ఉన్నాయి అంటే కంటి లోపల లవణాలు ఉంటాయి సార్. లవణాలు ఉన్నట్లయితే మరి ఏ ఏ లవణాలు ఉంటాయి సార్? కంటి లోపల ఉండేటువంటి లవణాలు సోడియం క్లోరైడ్ సార్. సోడియం క్లోరైడ్ అనేటువంటి లవణం ఉంటది. తర్వాత ఇంకా ఏంటి అని అంటే మరి శ్లేష్మం అనేది ఉంటది సార్. కంటి లోపల ఉండేటువంటి శ్లేష్మం. ఈ శ్లేష్మం ఏ శ్లేష్మం సార్ అని అంటే జిగట పదార్థాన్ని మనం శ్లేష్మం అర్థం అంటాం సార్. జిగటగా ఉన్నటువంటి పదార్థం ఉంటది, దీనిని మనం శ్లేష్మం అని కూడా పిలుస్తాం. తర్వాత ఇంకా ఏంటి అని అంటే మరి కంటి లోపల ఉండేటువంటి ఎంజైమ్, కన్నీటి లోపల ఉండేటువంటి ఎంజైమ్ ఏంటి సార్ అని అంటే ఇది ఎంజైమ్ లైసోజైమ్ సార్. లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటది సార్. లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటది. ఈ లైసోజైమ్ ఏం చేస్తుంది సార్ అని అంటే కంటిని సూక్ష్మజీవనాశక ఎంజైమ్ సార్. ఏవైనా సూక్ష్మజీవులు కంటి లోపల పడ్డట్లయితే వాటిని చంపడానికి అవసరమయ్యేటువంటి ఎంజైమ్ ఏది అనంటే లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్ సార్. కంటి లోపల జిగట పదార్థం ఉంటది. తర్వాత కంటి లోపల ఉండేటువంటి లవణం ఏంటి అనంటే సోడియం క్లోరైడ్ అనేటువంటి లవణం ఉంటది సార్. ఓకే, కనుగుడ్డును అటు ఇటు కదల్చడానికి మరి ఎన్ని రకాల కండరాలు ఉపయోగపడతాయి అంటే 6 కండరాలు ఉపయోగపడతాయి సార్. కంటిని కదల్చడానికి ఏం చేస్తాయి, ఎన్ని కండరాలు మనం కంటిని అటు ఇటు కదిలించాలి కాబట్టి ఉపయోగపడే కండరాల సంఖ్య 6 సార్. మరి ఈ కండరాలకు ఏం చేస్తాయి అనంటే 3, అదేవిధంగా 4, అదేవిధంగా 6 సార్. మరి ఈ 3, 4, 6 అనేటివి కపాల నాడులు సార్. ఈ కపాల నాడులు ఏం చేస్తాయి అనంటే కంటికి ఏం చేస్తాయి, సమాచారాన్ని తీసుకురావడంలో ఉపయోగపడతాయి సార్. ఓకే, కపాల నాడులు ఎన్ని క్రేనియల్ నర్వ్స్ ఎన్ని సార్ అనంటే 12 కపాల నాడులు ఉంటాయి సార్. ఈ కపాల నాడు లోపల 3వ కపాల నాడి, 4వ కపాల నాడి, 6వ కపాల నాడి అనేది కంటిని ఏం చేస్తాయి సార్ అనంటే కంటికి సమాచారాన్ని తీసుకురావడంలో ఉపయోగపడతా ఉంటాయి సార్. మరి కంటి లోపల ఏ ఏ భాగాలు ఉంటాయి, కంటి లోపల ఉండేటువంటి భాగాల సంఖ్య. మరి కన్ను ఉన్నది సార్, మరి కంటి లోపల ఎన్ని భాగాలు ఉంటాయి, మరి దాని గురించి పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి. కాబట్టి కంటి లోపల ఉండేటువంటి భాగాలు సార్, ఎన్ని భాగాలు ఉంటాయి, కంటిలో ఉండేటువంటి భాగాల సంఖ్య. కంటిలో భాగాలు ఎన్ని అంటే 3 సార్. 3 భాగాలు, కన్నును 3 భాగాలుగా విభజించవచ్చు సార్. ఒకటి తంతు పటలం సార్. తంతు పటలం సార్. నెక్స్ట్ రెండోది ఏది అనంటే తంతు పటలం, రెండోది రక్త పటలం సార్. రక్త పటలం దీనినే మనం ఏమంటాం సార్ అనంటే ఈ రక్త పటలాన్నే మనం ఏమని పిలుస్తాం సార్ అనంటే ప్రసరణ పటలం. ఓకే, రైట్. మూడవ భాగం ఏంటి సార్ అనంటే మూడవ భాగం నేత్ర పటలం సార్. నేత్ర పటలం. ఓకే, రైట్. ఈ నేత్ర పటలాన్నే మనం ఏమంటాం, నాడీ పటలం. 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి తంతు పటలం, రక్త పటలం, దీనినే ప్రసరణ పటలం అని అంటాం. తర్వాత మూడవ భాగం ఏంటి సార్ అని అంటే నేత్ర పటలం. ఈ నేత్ర పటలాన్ని మనం ఇంకొక పేరు ఏంటి అంటే నాడీ పటలం అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. మరి తంతు పటలం గురించి పూర్తి స్థాయిలో మనం నేర్చుకోవాలి. తంతు పటలం అంటే ఏ విధంగా నిర్మాణం అవుతుంది, ఎక్కడ ఉంటది అనే అంశాలను, దాని యొక్క బాధ్యత ఏంది అనేటువంటి అంశాలను మనం నేర్చుకోవాలి. మరి ఈ తంతు పటలం ఏం చేస్తుంది సార్ అని అంటే దీనిలో వెలుపలి వైపున ఏది సార్,
వెలుపలి వైపు కనిపించేటువంటి భాగం సార్. దీనినే మనం ఏమంటామంటే తంతు పటలం అని కూడా పిలవడం జరుగుతుంది సార్. ఇది దృఢంగా కంటికి బయట పారదర్శకత తంతుయుత పదార్థం చేత ఏర్పడినటువంటి పొర. కంటికి బయట వైపు ఏర్పడినటువంటి పొర. ఇది ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత దీని లోపల శుక్లపటలం పరాంతంలో దృఢస్థరం ఉంటది సార్. శుక్లపటలం ఉంటది. దీని లోపల శుక్లపటలం అనేది ఉంటది. తర్వాత ఈ శుక్లపటలం తర్వాత ఏది ఉంటది సార్ అని అంటే దృఢస్థరం అనేటువంటిది ఉంటది సార్. దృఢస్థరం. ఓకే, రైట్. దృఢస్థరం అనేది ఉంటది. తర్వాత ఈ శుక్లపటలం దృఢస్థరం కలిసే చోట, శుక్లపటలం దృఢస్థరం ఎక్కడైతే కలుస్తుందో ఆ ప్రాంతం లోపల నేత్రపటలిక సిరాకోటరం, నేత్రపటలిక ఈ రెండు కలిసేటువంటి ప్రదేశం లోపల ఇవి శుక్లపటలం దృఢస్థరం ఎక్కడైతే కలుస్తాయో ఆ రెండు కలిసేటువంటి ప్రదేశంలో ఏముంటదంటే నేత్రపటలిక సిరాకోటరం, నేత్రపటలిక సిరాకోటరం అనేది ఉంటది. దీనినే మనం ఇంకొక పేరుతో పిలవడం జరుగుతుంది, ఫిల్మ్ కుల్య అని కూడా పిలవడం జరుగుతుంది సార్. ఫిల్మ్ కుల్య చేత ఏం చేస్తుంది అని అంటే ఇది కుల్య చేత ఈ రెండు కలిసిపోతాయి. శుక్లపటలం దృఢస్థరం కలిసేటువంటి ప్రాంతం లోపల నేత్రపటలిక సిరాకోటరం లేదా ఫిల్మ్ కుల్య అనేటువంటి భాగం చేత ఈ రెండు ఒక ప్రదేశంలో కలుస్తూ ఉంటాయి సార్. ఓకే, రైట్. తర్వాత దీని గురించి మరి ఏంటి సార్ అని అంటే శుక్లపటలం గురించి పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి. ఈ శుక్లపటలం గురించి పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి. శుక్లపటలం లోపల కనుగుడ్డును కప్పుతూ ఉండేటువంటి పారదర్శక సున్నితమైనటువంటి పొరనే పలుచని రక్తనాళ రహిత పొర సార్. ఇది ఏంటి ట్రాన్స్పరెంట్ గా ఉండేటువంటిది ఏది అనంటే శుక్లపటలం. ఎట్లుంటది? చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటది సార్. ఓకే, రైట్. తర్వాత ఏంటి అనంటే కాంతిని కంటిలోనికి పంపించడంలో తోడ్పడుతుంది. కాంతిని ఏం చేస్తుంది? కాంతిని కంటిలోకి తీసుకెళ్లడంలోనికి పనిచేస్తుంది. ఏది? ఈ శుక్లపటలం. ట్రాన్స్పరెంట్ గా ఉంటది, తంతుయుతంగా ఉంటది. కాంతిని ఏం చేస్తుంది సార్ అని అంటే కంటిలోకి తీసుకెళ్లడంలో ఉపయోగపడుతుంది. ఒకవేళ కళ్ళు పొడిగా మారినప్పుడు ఇది పగిలిపోయి ఈ శుక్లపటలం పగిలిపోయి కన్ను ఏం చేస్తుంది అని అంటే కనిపించకుండా పోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏమంటామంటే అంధత్వం అనేటువంటి కలుగుతుంది సార్. ఏది పగిలిపోవడం వల్ల? శుక్లపటలం పగిలిపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే కళ్ళు పొడిబారి కనిపించకుండా పోతాయి. దానినే మనం అంధత్వం అని కూడా పిలుస్తాం సార్. ఓకే, రైట్. కనుగుడ్లు దానం చేసేటువంటి వ్యక్తుల లోపల కళ్ళు ఏ వ్యక్తి అయితే చనిపోతాడో ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కళ్ళను వేరే బతికున్నటువంటి వ్యక్తికి మనం ఇవ్వచ్చు సార్. మరి ఎన్ని గంటల లోపల ఇవ్వచ్చు అంటే 6 నుంచి 8 గంటల లోపల ఇవ్వచ్చు. మరి దేన్ని ఇస్తే మరి ఆ వ్యక్తి మరి మంచిగా కళ్ళు కనిపిస్తాయి అని అంటే శుక్లపటలాన్ని. దీనిని మనం కార్నియా అని పిలుస్తాం. దీన్ని చనిపోయిన వ్యక్తి నుంచి 6 నుంచి 8 గంటల లోపల తీసి వేరే వ్యక్తికి అమర్చినట్లయితే ఆ వ్యక్తికి కళ్ళు కనిపిస్తాయి సార్. కళ్ళు దానం చేసేటువంటి వ్యక్తుల లోపల తీసుకునేది ఏది అని అంటే శుక్లపటలాన్ని. దీన్నే మనం కార్నియా అని కూడా పిలవడం జరుగుతుంటుంది సార్. కార్నియా పైన ఉండేటువంటి మరొక పొర శుక్లపటలం మీద మళ్ళీ ఏర్పడ్డటువంటి రెండవ పొర ఏంటి సార్ అని అంటే కంటి పొర సార్. కంజక్టివా అని కూడా పిలుస్తాం సార్. ఓకే, దీని మీద కార్నియా పైన ఉన్నటువంటి లేయర్ ని మనం ఏమని పిలుస్తాం సార్ అని అంటే కంజక్టివా లేదా దీన్నే మనం కంటి పొర అని కూడా పిలుస్తూ ఉంటాం సార్. తర్వాత కనుపాప అనేది ఉన్నది. ఈ కనుపాప అనేది శుక్లపటలానికి వెనక వైపున ఉండేటువంటి పొర సార్. ఇది ఏం చేస్తుందంటే తారక పరిమాణాన్ని బట్టి కండర నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, తర్వాత ఈ కనుపాపలో ఉండేటువంటి వర్ణక పదార్థాలు ఏవి ఉన్నాయి సార్ అని పిలిచినట్లయితే మరి
తెలుసుకున్నట్లయితే వర్ణక పదార్థాలు ఏవేమి ఉన్నాయి అని అంటే ఈ వర్ణక పదార్థాలు కంటి రంగును నిర్ధారిస్తాయి సార్. కంటి యొక్క వర్ణక పదార్థాలు ఏం చేస్తాయి? కంటి వర్ణక పదార్థాలు ఏం చేస్తాయి సార్ అని అంటే కంటి యొక్క రంగును నిర్ధారిస్తాయి. ఓకే, నిర్ధారిస్తాయి. ఏవి? కంటి లోపల ఉన్నటువంటి వర్ణక పదార్థాలు ఇవి. మరి కళ్ళ యొక్క రంగులు ఎన్ని రంగులు ఉంటాయి సార్ అని అంటే ఎన్ని రంగులు ఉంటాయంటే నీలం రంగు సార్, నీలం రంగు. ఓకే, రైట్. రెండవది ఏది అనంటే బూడిద రంగును కొంతమందిని కలిగి ఉంటారు. కొంతమంది కళ్ళలో బూడిద రంగు ఉంటది, కొంతమందిలో నీలం రంగు కలర్ లో ఉన్నటువంటి కళ్ళు ఉంటాయి, కొంతమందిలో నలుపు రంగు. తర్వాత నాలుగవది ఏది సార్ అనంటే పసుపు రంగును కూడా కలిగి ఉంటాయి సార్. దీనినే మనం బెన్ని అని కూడా పిలుస్తాం సార్. ఓకే, రైట్. బేబీ అని కూడా పిలుస్తాం సార్. బేబీ అని కూడా పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎన్ని రంగులు? నీలం రంగు, బూడిద రంగు, నలుపు రంగు, తర్వాత పసుపు రంగును కలిగి ఉంటాయి. వీటి యొక్క రంగులకు కారణం ఏంటి అని అంటే వర్ణక పదార్థాలు సార్. ఓకే, రైట్. తర్వాత కనుపాప మధ్యలో ఉన్నటువంటి దానినే మనం తారక అని కూడా పిలుస్తాం సార్. దీని ద్వారా శుక్లపటలం నుంచి కాంతి స్ఫటిక కటకంపై పడుతుంది సార్. శుక్లపటలం నుంచి మరి ఎక్కడ పడుతుంది సార్ అని అంటే స్ఫటిక కటకం మీద పడుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. తర్వాత కనుపాప తారకలను కలిపి కెమెరాలోని డయాఫ్రమ్ తో పోల్చొచ్చు సార్. మనం ఎక్కడైతే ఫోటో షూట్ చేస్తామో ఈ కనుపాప మరియు తారకను కలిపి మనం ఏమంటామనంటే కెమెరాలోని డయాఫ్రమ్ తో పోల్చుతూ ఉంటాం సార్. ఓకే, కంపేర్ చేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆధార్ వంటి గుర్తింపు కార్డు మనం తయారు చేసినప్పుడు ఏమవుతుంది సార్ అని అంటే ఐరిష్ నే తారకను మాత్రమే అబ్జర్వేషన్ లో ఫోటో తీసి గుర్తింపు కోసం ఉపయోగిస్తాం సార్. ఎందుకు అనంటే ఈ తారక అనేది మనిషి యొక్క కళ్ళు ఏ విధంగా ఉన్నాయి, అతని చూపు ఏ విధంగా ఉన్నది అనేటువంటి అంశాన్ని ఈ తారక తెలియజేస్తూ ఉంటుంది సార్. ఓకే, రైట్. తర్వాత ఇంకా ఏంటి అనంటే స్ఫటిక కటకం అనేటువంటి భాగం కూడా ఉంటది సార్. స్ఫటిక కటకం అనేది కూడా ఉంటది. ఈ స్ఫటిక కటకం ఏం చేస్తుంది సార్ అనంటే స్ఫటిక కటకం వల్ల ఉపయోగం ఏంటి అంటే కనుపాపకు వెనక స్తూపాకారంగా ఉంటది సార్. కనుపాపకు వెనక ఏం చేస్తుంది అనంటే సిలిండ్రికల్ గా స్తూపాకారంగా ఉండేటువంటి నిర్మాణాన్ని మనం ఏమంటామంటే స్ఫటిక కటకం అని పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ సెషన్ లోపల స్ఫటిక కటకం, రక్తపటలం అనేటువంటి నేత్రపటలం అనేటువంటి అంశాలను మనం చర్చించుకుందాం. జై హింద్.